గవర్నమెంట్ ఉద్యోగం వస్తే తొందరగా వెళ్ళిస్తారు కదా అని ఒప్పుకోవాలి. మరి వాడేం చేశాడు, ఇంటర్ అయ్యాక డిగ్రీ చేశాడు. డిగ్రీ అయ్యాక ఎంఎస్సి రాస్తే యూనివర్సిటీలో ఎంఎస్సి సీట్ వచ్చింది. ఎంఎస్సి అయిన తర్వాత ఎన్ఐటీలో ఎంటెక్ చేశాడు. ఎన్ఐటీలో ఎంటెక్ అయ్యాక అదే ఎన్ఐటీలో పిహెచ్డి చేశాడు. వాడు ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాడు. నేనేమయ్యాను, ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ అయ్యాను. నేను చిన్నప్పుడు అందరూ ఎప్పుడు తిట్టడమే వాడిని. మా అమ్మలు అప్పుడే వాడిని తిట్టేవాడు, నన్ను పోగుడు. ఇప్పుడేమన్నాడు, నువ్వు ఎలిమెంటరీ స్కూల్ ఉండిపోయి ఆడే ప్రొఫెసర్ అయ్యాను. ఇప్పుడే నన్ను తిడుతున్నారు, ఆడిని పోగుడుతున్నారు. నీకంటే నాన్న ఇంకేముండదా అంటారు. ఇంకేముంటుంది, ఇంకేముంటుంది ఇంతే. అలాగా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జీవిత పరిస్థితులు అనేవి చక్కగానే ఉంటాయి. ప్రతి పరిస్థితికి కూడా మనం ఏమనాలండి, నో ప్రాబ్లం కాన్షియస్లో ఉండాలి. కాన్షియస్ అంటే ఎరుక, నో ప్రాబ్లం కాన్షియస్. ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ కాన్సెప్ట్ చెప్తాను నేను. పత్రి సార్ చెప్పారండి, ఏమనంటే ఈ కాన్సెప్ట్ అందరికీ చెప్పాలి మనము. ఇప్పుడు ఇదే అవసరం అన్నారు. అప్పుడు 2020లో కూడా నేను బుద్ధ పౌర్ణమికి వెళ్ళినప్పుడు చెప్పాను. నాకు బాగా నచ్చి అప్పుడు నేను చెప్తుంటాను. వచ్చి సార్ నేను ధ్యానం చేస్తున్నాను కదండి, మా ఇంట్లో కొంచెం సమస్యలు అంతే. చివరికి వచ్చేయండి గవర్నమెంట్ ఇచ్చిన కాలనీ ఎంట్రన్స్. ఏమన్నారు మనం, అది మన ధ్యాన యొక్క లక్షణం. సిమెంట్ రోడ్ ఉంటుంది, వచ్చేసింది. బుద్ధత్వం కావాలి, బుద్ధత్వంలో అంతే. అదే అర్థమైందండి. ఈ భీమవరం నుంచి మాస్టర్ వస్తారని మేము వచ్చేసాము. అక్కడ నుంచి ఏదో చెప్పాడు, ఏదో చెప్తాడు అనుకుంటే ఏదో చెప్పేశాడు. అప్పుడు మీరేమనాలి అనరా? ఒకటి వెళ్తే రెండు మొత్తానికి అంతేనండి. ఏదో చెప్తాడు అనుకుంటే ఏదో చెప్పాడు, అప్పుడు ఏమనాలి మీరు? ఏదో కూడా చెప్పాడు కదా, సంతోషం లేదు, ఎవరో ధ్యానంలో కూర్చోబెట్టలేదు. కాబట్టి ఇది మనకు ఉండాలి. దీన్ని ఏమంటారు తెలుసండి, సహస్రార స్థితి అంటారు. చూడడానికి చాలా చిన్న విషయం, కానీ సహస్రార స్థితి అంటే ఏంటంటే సకల జీవిత పరిస్థితులకి నో ప్రాబ్లం కాన్షియస్లో జీవించడమే బుద్ధత్వము. సహస్రార స్థితి 7వ చక్ర స్థితిలో జీవించడం అన్నమాట. అది నిర్వాణ స్థితి. ఏమంటారు దాన్ని అండి? నిర్వాణం అంటే ముక్తి స్థితి, ముక్త స్థితి. ముక్తం అంటే దుఃఖ రాహిత్యము. ముక్తం అంటే ఏంటంటే, అంటే వాడు దుఃఖ రాహిత్య స్థితిలో ఉన్నాడంటే అర్థం ఏంటి? కష్టాలు లేవని కాదు. వాడికి ఏ కష్టం వాడికి కష్టమే కాదు. కష్టం ఉంది కానీ వాడు కష్టంగా ఫీల్ అవ్వట్లేదు, దాన్ని నో ప్రాబ్లంగా ఉన్నాడు. సరే ఇది రాని ఉందాం ఇందులో ఈ పరిస్థితుల్లో అని అలా జీవించాడు. కాబట్టి వాడు మనందరూ, నేను వెళ్ళిపోయానంటే వెళ్ళిపోలేదు, నేను ప్రాక్టీస్ చేస్తాను, మీరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. పొద్దున్నంతా కూడా చక్కగా మనము ఆత్మజ్ఞానం అంటే ఏంటో, బుద్ధత్వ స్థితి, నిర్వాణ స్థితి అంటే ఏంటో, ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పుకున్నాము. ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అసెన్షన్ అంటే చెప్పుకున్నాము. మధ్యాహ్నం భోజనం చేసాక అది